ఎద్దులు కావాలా బండి కావాలా? ఎద్దులు కావాలా బండి కావాలా? బండి ఎద్దులు కావాలి. పోయితే నేను కోరుకుంటాను. ఎద్దులు కావాలా బండి కావాలా? నాకు ఎద్దులు కావాలి. ఎద్దులా ఎక్కడ పెట్టేసినారు నా పక్క. డిస్కో కావాలా శాంతి కావాలా? రెండు కావాలా? విజయ్ కావాలా శాంతి కావాలా? శాంతి విజయ్ కావాలా? విజయ్ వేరే శాంతి వేరే. విజయ్ కావాలా? ఈ యాట్లీ నాశనం అయిపోయినాయి. నా పక్క అంతా వదకని వాళ్ళు పెట్టేసినావు. నాకు బుద్ధి లేకుండా కోరుకుంటా. నా కడుపులోకి చేరి పెట్టు. ఆట వేస్తా. నీకు ఒకసారి రా. సరే పెట్టు పెట్టా. కానీ లగ్గ పెట్టినా ఏం చేయాలా? సరే లగ్గ పట్టుకోవాలి. మరీ పట్టుకోవాలా? అవునురా లగ్గ గట్టి పట్టుకో. కూర్చుంటే ఏమి మీకు వచ్చిన రోగమా? నువ్వేం చేస్తున్నా మాత్రం ఇక్కడ పట్టుకోమంటే పట్టుకుంటా. ఏంది పట్టుకునేది? దీని కదా పట్టుకున్నా. దీన్ని పట్టుకోవాలా? దీన్ని పట్టుకోవాలనా? బంతి వేసినప్పుడు లక్క పట్టురా. లగ్గకి తగలకుండా బంతి సరే పెట్టే సరే సరే. ఇప్పుడు నిద్ర వచ్చింది నీకు. ఏం చేసేది? రాత్రి అంతా ఏం చేస్తా ఉన్నారా? రాత్రి అంతా కూడా ఆడుతూనే ఉంటుంది అబ్బా. ఆడి 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 గుండెకి వచ్చింది. ఎట్లా ఎరా వాళ్ళు కనపడుతున్నారు. ఏమన్నా నీ అమ్మాయి కష్టం డబ్బులు కూర్చున్నావరా? ఏమన్నారా? బంతి పట్టుకోరా అంటే నిద్రపోతాయి కదా. సరే ఇతను పట్టుకుంటా. సమయం సరే సరే. బంతి పట్టిన పట్టి కింద నువ్వు పనికి రావు ఈ ఆటకి. స్వామి అందుకే నేను నిన్ను వద్దన్నాను. నా మాట విన్నారా? కలుగుతున్నాయలా ఆట ఆడదని సక్రమంగా ఆట ఆడకపోతే గుమ్ము నిండిపోరు. మా ప్రాణం జగన్ ఇప్పుడు స్వామి వారు లగ్గతాడు కదా నువ్వు బంతి. ఇప్పుడు నన్ను ఏమంటారా? అవునరా అట్లా వేసేది ఏమంటే లగ్గకి బంతి ఓ ఆయన ముత్యాల కూర్చిన నాతో మాట్లాడతాడు. మాట్లాడితే ఆడమంటారు, వద్దంటే వద్దంటే ఏం మీరు ఎంతమంది ఉంటారు
నాకు కూడా ఎవరో ఒక దిక్కు లేని వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కానీ అబ్బా ఎవరు పింఛన్ తీసుకునేవాళ్ళ కాదురా అంతే ఎక్కడ లక్కకు బంతి వేసావా? వేసేసిన ఎక్కడ వేసావు 3 దినాలైంది నేను వేసేసి నీకెవరు తీసుకుంటే కోదం రావాలి. వీడి యొక్క నాకు అనుమానం ఉంది. లోపల ఎందుకంటే బొమ్మ. వేసి చేతులు ఎంత కాల్చుకోలేదు అలా కాదు సోదరా వేయండి పక్కన ఏయ్, ఇస్తే పైకి లేపురా. వాసన నా చెయ్యి కదా నీ చెయ్యి చేతులు కాదు మనకి పైకి లేపు. కీళ్ళు వాపులు వచ్చేసి ఉన్నాయి. ఒకే కంప్యూటర్ దగ్గర మీరు స్నానం చేస్తారు కదా 2 ఏళ్ళు నీళ్ళు పోసి అదే ఆ చెయ్యి ఎక్కువ ఈ కాలు కంట కాదురా కాలా గూళ్ళు కట్టేసి అన్నం చేస్తుందంట ఆ కాలు అట్టను ఇంకా పామురా పామురా ఆ కాలు అట్టను చూసివా? నువ్వే కనుక నీకు సేవలు చేతుము ఈడదచ్చా ఎవరు చచ్చా నువ్వు చచ్చినా నేను చచ్చా నీకు సేవలు చేతుము ఈడదచ్చా వాడు ఎందుకు చచ్చేది నీరజాచ్చా నీకు సేవలు చేసుకుంటే ఏనే ఉండిపోతాం స్వామి బాలకులారా పిలుస్తాడేమో ఏనంటారు ఆటవాడి అక్షయం ఆ. ఇక మీ మందగాడికి మీరు పోయినట్టు ఏయ్ మకరందా అన్న మందలు కడగదా ఏమ్మా మేము పోయేస్తాం నువ్వెక్కడికి ఏమే నీతో కాస్త పని ఉంది నాకేం పని వాళ్ళందరూ వాళ్ళ ఇల్లు కడిపోతూ వాళ్ళ భార్యలు వాళ్ళు లక్షణంగా చూడాలి నా భార్య నన్ను నీతో చెప్తాను కాస్త పని ఉంది ఏం పని ఈ పట్టులో మనం గొల్లబొమ్మలు సరే కట్టి మీరు పోయి మీ భార్యతో చెప్పండి నేను వస్తాననేసి నువ్వు వచ్చేది మా పార్టీకి ఏం చెప్పాలా మా ఇంటికి నీ జనాల దగ్గర మేము మీ చెప్తాం. ఈ పట్టులో మనం గొల్లబొమ్మలు కడిచేది వారికి కాస్త ఆట పట్టించి వారి పాలన జుడి రావాలి నీకు దండం ఏమి నేను రాను ఎందుకు గొల్లబావుల దగ్గరికి కదా అవును భయము భయమా భయం భయమా చలికాడా భయమేమో. ఎలా భయపడుతున్నావు నువ్వు ఉండవు కదా వాళ్ళు కొడతారు ఇక స్వామి నువ్వే చూసుకొని జగ్గలు వాడు చెప్పాలి కొడతా ఉంటే కూడా చూసుకుంటాడు. వాళ్ళని కొట్టేది అట్టుకోండి వాళ్ళు ఇక్కడ గుమ్మంటారు మన బాధలు తట్టుకోలేకుండా గుమ్మని నోరు ముచ్చుకుంటారు సంగతి జరగకుండా ఇంటికాడ పోయి అమ్మకి చెప్పేస్తారు తల్లి కొట్టింది మా తల్లి ఎక్కడ చెప్పుకుంటా? కొడతారియా? తల్లి పరమాత్మ ముందు అటు పోయేస్తా ఆయన పని చెట్టు కట్టేసి ఏమే మా తల్లి కూడా పట్టకుండా నేను అమ్మ కొట్టేదట్టు పనియా నీకంటే ఆడవాళ్ళు